ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. నిన్న మొన్నటి వరకు ఆమె ఎవరో చాలామందికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరి దృష్టి ఆమెపైనే ఉంది. పల్సర్ బైక్ సాంగ్తో దృష్టిని ఆకర్షించింది కండక్టర్ ఝాన్సీ. గాజువాకలో ఆర్టీసీ బస్ కండక్టర్గా పనిచేస్తూ తన ప్రవృత్తిగా డ్యాన్స్లో తన ప్రావీణ్యాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రత్యేక అవకాశాలను కూడా అందుకుంటున్నారు ఝాన్సీ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె మనోగతాన్ని, అలాగే ఆమెకు అందివచ్చిన అవకాశాలు ఎలా వచ్చాయి, గతంలో ఉండే ఆమె జీవనం ఎలా ఉండేది, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఝాన్సీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. మేడం, అంటే అసలు గతం మనం ఒకసారి మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది ఒక్కసారిగా? చాలా అంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీ పేరు వస్తుంది, ఆ సాంగ్, ఆ పల్సర్ బైక్ సాంగే వినిపిస్తుంది. అటు ఈ దసరా ఉత్సవాలు రేపు రాబోతున్నాయి, అలాగే వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మొత్తం మీ సాంగే వినిపించింది. అంటే ఎలాంటి అనుభూతిని పొందుతున్నారు ఇప్పుడు ఒక్కసారిగా మీ డ్యాన్స్ కానీ మీ పాట కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత వైరల్ అవ్వడానికి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ని నమ్ముకొని బ్రతకడం జరిగింది. అప్పుడు రాని గుర్తింపు, అప్పుడు రాని పేరు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను చేసిన పర్ఫార్మెన్స్తో రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గర్వంగా అంటే ఇప్పుడు ఈ పేరు వచ్చిందని గర్వం కాదండి, నేను ఈ 15 సంవత్సరాలు కష్టపడిన దానికి గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నాను అంతే. అది కూడా తప్పుగా తీసుకోవద్దు ప్లీజ్, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు పిన్ టు పిన్ పాయింట్ చేసి చూస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. చాలా అంటే చాలా, ఎందుకంటే నా పని నేను చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాను, నా పని చేశాను, వెళ్ళిపోయిన అంతవరకే ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు పిలిచి నన్ను పలకరించి మీరు ఆ పాట బాగా చేశారు, నువ్వు నా పిల్లవి అని చెప్పుకుంటున్నాను, నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి నా ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, నా చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ అవనివ్వండి, అందరూ ఫోన్ చేసి పిలిచి చాలా చక్కగా అనుకుంటున్నారు నా కోసం. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే పలకరించే వాళ్ళు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కానీ ఇప్పుడు నించోబెట్టి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఆనందానికి అవధులు లేవు. అంటే స్టేజ్ షోలు అనేది మీకేం కొత్త ఏమీ కాదు కదా. గత 13 ఏళ్ళుగా మీరు చాలా ప్రాంతాల్లో స్టేజ్ షోలు వేశారు. మీ గురువు గారు రమేష్ ఆధ్వర్యంలో స్టేజ్ షోలు అనేది మీకు కొత్త ఏమీ కాదు. అప్పటి నుంచి ప్రజల ఆదరణ అనేది డిఫరెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ పాట వచ్చిన తర్వాత ఇంకా పాపులర్ అయిపోవడం జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికీ ప్రజల నుంచి చూస్తున్న స్పందన ఎలా ఉంది, కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తారు కదా. అవునండి, అప్పుడు వేరు. అప్పుడు వైజాగ్ మొత్తానికి నేను తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాలో నేను ప్రోగ్రామ్ చేశాను. ఝాన్సీ అనే పేరు వైజాగ్ అంతటికీ తెలుసు. కానీ ఇప్పుడు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఆదరిస్తున్నారు నన్ను. మీరు చెప్తే నమ్మరండి, ఒక ఆవిడ వచ్చి నన్ను బాగా హక్ చేసుకొని కళ్ళంటే నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఏంటంటే మాకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయమ్మా, కానీ ఇంట్లోని ప్రాబ్లమ్స్ వల్ల మా హస్బెండ్ మమ్మల్ని ప్రోత్సహించకపోవడం వల్ల నేను అవి చంపుకొని బ్రతుకుతున్నాను, కానీ మీ హస్బెండ్ సహకారంతో నువ్వు నమ్ముకున్న కళను వదులుకోకుండా, నీ ఆశను చంపుకోకుండా ఈరోజు మా అందరికీ ఆదర్శం అయ్యామని చెప్పి ఆవిడ ఏడుస్తూ చెప్పడం, నన్ను ఇంటికి పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టారండి ఆవిడ. అంటే ఒక తోబుట్టులాగా నన్ను ఆదరించారు ఆవిడ. ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఇప్పటికీ కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి ఆదరణ పొందినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మగవాళ్ళ కన్నా ఎక్కువ ఆడవాళ్ళ ఆదరణ ఎక్కువ పొందానండి, అది మాత్రం నిజం. ఇంకోటి చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఏదంటే మీ గత జీవితం కోసం మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. మీరు ఎలాంటి అనుభవాలు పొందారు? మీరు అంటే ఈ స్థాయిలోకి వచ్చారు కదా, మన గతంలోకి వెళ్తే మీ ఫ్యామిలీ పరిస్థితి కానీ అవన్నీ ఎలాంటి, అంటే మీ ఎదుగుదలకు తోడ్పడ్డాయా, లేదంటే మీరు కష్టాల నుంచి వచ్చారా, లేదంటే పూలతాటలో నడుస్తున్నట్లు లేదా పూలపైన వస్తున్నట్లు నడుస్తూ ఈ స్థాయికి వచ్చారా? అంటే ఏం చెప్తారు? నేను 5th క్లాస్ వరకు పూలబాట అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ విషయం నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకోవడం. నాన్నగారు చాలా చాలా బాగా చూసుకునేవారు. ఏ రోజు కూడా ఝాన్సీ అని పేరు పెట్టి పిలిచిన రోజు లేదు. అమ్మనే పిలిచేవారు. ఒక రోజంతా నేను ఆడుకోవడం జరిగింది. అంటే అందరం ఆడుకుంటాం కదా, అలాగే మా ఊరెళ్ళి ఎక్కువ ఆడుకోవడం వల్ల కాళ్ళకి పొక్కులు వచ్చేసినాయి, వైట్ పొక్కులు అనమాట. అవేంటి
సెన్సిటివ్గా పెరిగిన వాళ్ళు హార్డ్గా ఆ రోజు బిహేవ్ చేస్తూ వస్తాయి కదా, అలాగ వచ్చాయి. అలా పెరిగిన నేను ఒక్కసారి తారుమారైపోయింది. అంటే అంత సెన్సిటివ్గా పెరిగిన నేను ఎప్పుడు నాన్నగారు అమ్మగారికి మరి ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు. చిన్నపిల్లని కాబట్టి వాళ్ళకి ఎందుకు గొడవలు వచ్చిందో దేని గొడవలు వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు గొడవలు ఆడుకోవడం, మా పరిస్థితి అంతా తారుమారు. 100 నుంచి ఇంక తిరగబడి 0కి వచ్చిందనమాట. బాబాయ్ అది చెప్పలేను నేను. ఎందుకంటే ఆయన ఆయన కన్నారు, ఆయనకి కన్న బాధ్యత ఉండాలి. కానీ లేకుండా ఆయన వదిలేయడం, ఎంత కష్టపడి కనిందో అమ్మ మమ్మల్ని వదులుకోకుండా అటు అమ్మమ్మ వాళ్ళని కూడా అంటే ఏమంటారు, తను బాధపడ్డాడు, వెళ్ళిపో నువ్వు ఆ పిల్లల్ని ఆయన దగ్గర వదిలేసి నువ్వు వచ్చాను అమ్మకి చెప్పడం కూడా జరిగింది. కానీ వద్దు, నేను కష్టమో నష్టమో నేను కష్టపడి కన్నాను, నా పిల్లల్నైనా ఉంచుకుంటాను తప్ప నాకు కన్న ఫ్యామిలీ నాకు అవసరం లేదు అని నా కోసం మా తమ్ముడి కోసం మా అమ్మ ఫ్యామిలీని వదిలేయడం నిజంగా అది చాలా ఇది. అమ్మ అయితే చాలా గ్రేట్ ఫ్యామిలీ నుంచే వచ్చారు, చాలా గ్రేట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కానీ మా కోసం కేవలం అదంతా వదిలేసి నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి సంతలో ఉల్లిపాయలు అమ్ముతూ చిన్న పాన్ షాప్ పెట్టుకుంటూ ఏదోలాగా ఒక ఆ పూటకి నా కూతురికి నా కొడుక్కి భోజనం పెడితే చాలు అనుకునే తీరులో మమ్మల్ని పెంచింది మా అమ్మ. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలని క్రమశిక్షణతో పెంచింది. ఈ రోజుల్లో డబ్బు ధనం అనేది మనకి ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు, కానీ క్రమశిక్షణ అనేది సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ అమ్మ ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలకి ఎంత వాల్యూ ఇవ్వాలని నేర్పించింది ఫస్ట్ నుంచి. అదే ఈరోజు నన్ను కూర్చొని మాట్లాడేలా చేసింది. ఆ అమ్మగారికి నేను ఎప్పుడు రుణం తీర్చుకోలేను. వచ్చే జన్మ అంటూ ఉంటే ఆ అమ్మ కడుపులోనే పుడతాను. అమ్మ నేర్పిన పాఠం, అమ్మతో కలిసి నడిచిన జీవితం, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడిప్పుడు గుర్తుస్తుంటాయా, లేదంటే ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత గుర్తొచ్చేటప్పుడు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నేను నా పిల్లలకి ఇప్పుడు వరకు చెప్తాను, కష్టపడితేనే తర్వాత మనం ఏదైనా సుఖం అనేది వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. సుఖానికి అలవాటు పడిపోతే కష్టపడలేం, ఎవరైనా అంతే. వాళ్ళకి ముందు కష్టాన్ని అంటే ఈరోజు ఇది ఉంది కదా అని చెప్పేసి తినేసి రేపటికి నాకు ఇంకా పెద్దది కావాలని ఆశించకండి, ఇదే రేపు ఉంటుందని ఆశించండి అని చెప్తాను పిల్లలకి. అమ్మగారు కూడా మాకు అదే చెప్పారు. ఎస్, అమ్మ అంటారు నీకు వచ్చిన అప్పుల్లో అమ్మ నాకు ఒక కూర పెట్టారనుకోండి, కొంచెం తీసుకొని కొంచెం అమ్మకు ఉంచి అదే తినేదాన్ని. తింటే ఏమమ్మా అంటే మరి నీకు ఉండాలి కదా అమ్మ అనేదాన్ని. అప్పుడు అమ్మ నింది నీకు వచ్చిన భర్త ఎవరో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, కష్ట నష్టాలు చూసుకొని నువ్వు ప్రవర్తిస్తావు అని చెప్పేదమ్మ. ఎస్, నేను అదే నేర్పించాను పిల్లలకు కూడా. అంటే భర్త అన్నారు కాబట్టి అతని వైపు వద్దాం. ఎలా మీది లవ్ మ్యారేజా లేదంటే ఎలా పెళ్లి చేసుకున్నారు? మీ అమ్మగారి నుంచి ఎలాంటి సహకారం వచ్చింది మీకు? లవ్ మ్యారేజ్ అనగానే ఎవరు ఒప్పుకోరు, అలాగే మా అమ్మగారు కూడా ఒప్పుకోలేదు. నా ఏజ్ చిన్నది. అప్పుడు కూడా మా హస్బెండ్ మా అమ్మను వచ్చి అడగడం జరిగింది. కానీ కూతుర్ని ఇప్పుడు నేనున్న స్థాయి కన్నా ఎక్కువ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మా అమ్మ కూడా అలాగే కోరుకుంది. ఎందుకంటే మా ఆయన బాగా మిడిల్ ఫ్యామిలీ అని చెప్పను, అటు పూరు అని చెప్పను. అంటే ఇప్పుడు రిచ్ పూరు మధ్య మిడిల్కి పూర్కి మధ్యలో కూడా ఒకటి ఉంటుంది కదా, అలా అనమాట మా హస్బెండ్ వాళ్ళది. ఆ పూట వెళ్ళి కష్టపడి తెచ్చుకుంటే అలా ఫ్యామిలీ. అమ్మ వాళ్ళది అలా కాదు. నేను పడిన కష్టం నా కూతురు పడకూడదు, ఎవరికైనా ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అమ్మ అనుకునేవారు. తను వచ్చి అడగడం, అమ్మ ఏంచి వద్దు నేను నీకు ఇవ్వను అని చెప్పకపోవడం, తనేంచి పాతగాజో సెంటర్లో నించొని నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అనడం. ఒక ప్రాణాన్ని చంపడం ఇష్టం లేక నిజంగా చచ్చిపోతాడు నా కోసం అయితే, అది ఖచ్చితం. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నాడు తను కూడా. అలా చచ్చిపోతాడే అని భయంతో నేను ఆ ఒక్క మాటే నేను అమ్మని నొప్పించి చేసిన పని. ఇప్పటికీ స్టిల్ మా అమ్మ మాటే వింటాను. మా ఆయన అంటారు పెళ్ళై మనకి ఇన్ని ఇయర్స్ అయింది నా మాట విను అంటే లేదు, అమ్మ మాటే. అందుకే అంటున్నాను, అమ్మ నా ఒక్క విషయంలో నొప్పించాను. నేనంటే ఎంత ఇష్టం అంటే పెళ్ళి నాకు జూలై 1 జరిగింది. జూలై 6 నేను వైజాగ్ వచ్చాను. జూలై 7 అమ్మకి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. జూలై 8 మళ్ళీ అమ్మ నా దగ్గరికి వస్తుంది ఏడ్చుకొని. అంటే నన్ను వదిలి ఉండలేక అంత బాండింగ్ అమ్మకి నాకు. ఎస్, అంటే మీ వివాహ బంధంలో అమ్మ పాత్ర ఎక్కువే, అది మీకు డిస్టర్బెన్స్గా ఏముండదా? లేదండి, అలాగేముండదు. ఎందుకంటే నేను చేసినది పొరపాటు మా ఆయనకి తెలుసు. ఒకప్పుడు బ్లేమ్ చేసేవాడు, ఇప్పుడు తన కూతుర్ని కన్నాడు కదా, ఒక క్షణం లేకపోతే నా కూతురు ఉండలేడు. మరి నేను మా అమ్మ కూతురునే కదా. ఇప్పుడు ఆ ప్రేమ అంటే ఏంటో తనకు తెలిసింది. ఇది మాత్రం నిజం చెప్పగలను. ఒక్క క్షణం అది పక్కన పడుకోకపోతే ఉండలేడు.
మాట మాడితే ఆ గదిలోకి వెళ్ళి ఈ గదిలోకి ఎలాగోలా ముద్దులు ఆడుతూనే ఉంటాడు. అలాంటి కూతురునే కదా నేను కూడా మా అమ్మకి. అది అర్థం చేసుకొని ఇప్పుడు నిజమే నువ్వు మీ అమ్మని ఇష్టపడుతున్నావు అంటే ఇందుకు ఇష్టపడుతున్నావు, నాకు అర్థమైంది ప్రేమ విలువ అని ఇప్పుడు బాగానే ఉంటున్నారు. మీ లవ్ స్టోరీ చాలా డిఫరెంటే అనుకుంటా. డిఫరెంట్ కాదు, చాలా సీరియస్గానే లవ్ స్టోరీ అయినట్టు. మొత్తం మీద ఆయన బెదిరించడం వల్ల, లేదంటే ఆయన ప్రేమను మీరు ఆ రూపంలో తెలుసుకోవడం వల్లే మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోవాలా? అలాంటి వ్యక్తిని దూరం చేసుకోకూడదనే నేను వెళ్ళాను. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది దొరుకుతారు, కానీ మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు తక్కువ మంది దొరుకుతారు. అందులో మొదటి నా భర్త. అలాగే నా కోసం తన ప్రాణాన్ని వదులుకునేంత ప్రేమించాడు కాబట్టి తను వదులుకోవడం ఇష్టం లేక నేను వెళ్ళడం జరిగింది. ఎస్. ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్ అనేది ప్రస్తుతం సాగుతుంది అంటే ఈ ఉద్యోగం అనేది అంటే కండక్టర్గా మీకు ఎలా అవకాశం వచ్చింది? ఇంతవరకు ఒక డ్యాన్సర్గా మీరు ప్రూవ్ చేసుకున్నారు, దాన్నే జీవితంగా మార్చుకొని అదొక బ్రతుకుగా మార్చుకున్నారు కదా. ఈ కండక్టర్ ఉద్యోగం ఎలా వచ్చింది, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఉద్యోగం వచ్చాక? ఇప్పుడు మీ డ్యాన్స్, మీ వృత్తిని ప్రవృత్తిని రెండు కూడా. అసలు నేను పోలీస్ కానిస్టేబుల్ అవుదాం అనుకున్నానండి. ఎందుకంటే హైట్ ఉంది, 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, పోలీస్ కానిస్టేబుల్ అవుదాం అని అనుకున్నాను. నాన్నగారు పోలీస్ కాబట్టి అలా అవుదాం అనుకున్నాను. అయితే ఈ డాన్సుల్లో పడిపోయి ఏమైందంటే నైట్ ప్రోగ్రామ్ చేయడం, మార్నింగ్ అంతా పడుకోవడం, అంటే మాకు పగలు రాత్రి పగల్లాగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. కానీ అమ్మ అలా వదలలేదు. మా ఇంటికి డిపోకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. బై వాక్ రోజు నడిచెళ్ళి ఆ డిపోలో ఉన్న సార్ అప్లికేషన్ పడుతుందా ఇవ్వండి, మా కూతురు చేత పెట్టిస్తానని అమ్మ ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. అమ్మ తమ్ముడు ఇద్దరు కూడా. ఎస్. అప్లికేషన్ దొరికిందా లేదా అని వెళ్ళడం, అప్లికేషన్ దొరికిందన్నప్పుడు తీసుకురాగానే ఫిలప్ చేసిన తర్వాత సైన్ పెట్టిన తర్వాత మనకి లెటర్ వస్తుంది కదా. లెటర్ వచ్చాక అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ ఇలాగా కాల్ లెటర్ వచ్చింది, నువ్వు వెళ్ళాలి అటెండ్ అవ్వాలంటే అప్పుడు వెళ్ళాను నేను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వద్దు అన్నారు. అండ్ స్టేజ్ మీద డ్యాన్స్ అనుకోండి, మన పర్ఫార్మెన్స్ చేస్తాం, దిగుతాం, వెళ్ళిపోతాం. ఆడియన్స్తో మనకంత ఏమంటారు సంథింగ్ కనెక్టివిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనం టచ్ చేయడం కానీ మన వాళ్ళని టచ్ చేయడం కానీ ఉండదు. స్టేజ్ వేరు, వచ్చామా ప్రోగ్రామ్ చేసుకున్నామా అది అయిపోయిందా, వెహికల్ ఎక్కాం వెళ్ళిపోయాము. కానీ డ్యూటీలు ఏంటి, 10 మంది మగవాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళాలి, మళ్ళీ మధ్యలో నుంచి రావాలి. ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, ఒకళ్ళు మంచోళ్ళు ఉండరు, ఒకళ్ళు తాగుబోతులు ఎక్కుతారు, ఒకళ్ళు అవగాహన లేని వాళ్ళు ఎక్కుతారు. వాళ్ళతో మనం ఎలా మెయింటైన్ చేయాలి, నేను ఆ విషయంలో చాలా పూరు. కిందన ఎవరైనా ఏమనంటే టక్మని ఏడిచేస్తాను. అలాంటి మనసున్న దానివి నువ్వు ఉద్యోగం చేయడం కష్టం అని చెప్పి ఫస్ట్ వద్దనేసారు. కానీ అమ్మ, నేను బ్రతికిన బ్రతుకు ఎవరు బ్రతకూడదు, నువ్వు ఇప్పుడు నీ భర్త ఓకే సూపర్ చూస్తున్నాడు, అన్ని రోజులు ఒకలా ఉండవు కాబట్టి నీకంటూ ఆసరా ఉండాలి, నీకంటూ ఒక ఇది ఉండాలి, నువ్వు పిల్లల్ని పోషించుకునే శక్తి నీలో ఉండాలి అని చెప్పి అమ్మ అలా చెప్పడం, నన్ను మోటివేట్ చేయడం, అప్పుడు నేను జాబ్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ ఏంటంటే నా కన్న తల్లిలాగే వాళ్ళు కూడా నా ఇష్టాల్ని అర్థం చేసుకొని నాకు షోస్కి వెళ్ళడానికి కానీ, షూటింగ్కి వెళ్ళడానికి కానీ, డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడానికి కానీ అంతా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. నా గాజువాక డిపో ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఎస్, కన్ఫర్మ్గా అది. అంటే ఇప్పుడు తాజాగా అంటే మీరు ఒకసారి లైమ్లైట్లోకి వచ్చాక ఇంతవరకు ఏ బిగ్ షోస్ చేశారు? శ్రీలంక కూడా వెళ్ళినట్టు తెలిసింది. అంటే ఒక పై దేశానికి వెళ్ళి షో ఇచ్చే అవకాశం కూడా మీకు లభించింది, ఒక రకంగా అదృష్టమే. ఇప్పుడు తాజాగా ఏ షోస్ చేస్తున్నారు మీరు యాక్చువల్గా? నేనైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్ 2012లో ఎక్కాను. అప్పుడు నేను 2016లో కువైట్ వెళ్ళడం జరిగింది. అప్పుడు రమేష్ మాస్టర్ గారు, నేను, మల్లేష్ అన్నయ్య గారు వెళ్ళాను. అది ఫస్ట్ టైము. కానీ టీంతో వెళ్ళడం ఇది సెకండ్ టైం. ఇది నేను దానికన్నా ఇది ఎక్కువ ఎగ్జైట్మెంట్. ఎందుకంటే టీంతో వెళ్ళడం కష్టం. మొత్తం మా 6 గర్ల్స్ మాస్టర్ గారు కలిపి వెళ్ళాం అనమాట శ్రీలంక. అక్కడ తెలుగు వాళ్ళది ప్రోగ్రాము, చాలా బాగా జరిగింది. బుల్లెట్ భాస్కర్ గారి టీంలో 2 స్కిట్లు చేశాను. అంటే అది నా గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళతో సెల్ఫీస్ తీసుకునేదాన్ని వస్తే, ఇప్పుడు వాళ్ళే నన్ను ఇన్వైట్ చేయడం, చెయ్యమ్మా అని చెప్పి నన్ను ప్రోత్సహించడం. నాకు యాక్టింగ్ రాదు, కానీ బుల్లెట్ భాస్కర్ సార్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఆయనైతే నన్ను చాలా కష్టపడి చెప్పారు, ఇలా చేయమ్మా అంటే. నాకు యాక్టింగ్ నిజంగానే రాదు. ఎస్, చెప్పారు, కొంచెం బాగా చెప్పారు, చేశాను. ఆయన 100% చెప్తే నేనైతే 50% చేయగలిగాను. కానీ పర్వాలేదు కొంచెం అంతే.
అంటే మీ జీవితంలో రుణపడి ఉండడం అనే పదాన్ని గుర్తు చేస్తే ఎవరికి రుణపడి ఉంటారు మీరు? నేను నలుగురికి రుణపడి ఉంటాను. ఒకటి, నాకు జన్మనిచ్చిన నా తల్లికి, నన్ను పెళ్లి చేసుకున్న నా భర్తకి, నాకు విద్య నేర్పించిన నా గురువుకి, ఆ విద్యను ఆపుకోకుండా ప్రదర్శించేలా చేసిన నా గాజువాక డిపో మా శంకర్ సార్కి అండ్ నా తోటి కార్మికులకి, ఈ నలుగురికి నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం పల్సర్ బైక్ ఝాన్సీ అనేది ఒక ట్రెండింగ్ నేమ్గా అయిపోయింది. నెటిజన్స్ విపరీతంగా అంటే ఆస్వాదిస్తున్నారు మీ సాంగ్ని. అయితే ఇందులో జనరల్గా ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో కానీ నెటిజన్స్ ఎలా రెస్పాండ్ అవుతుంటారో మీకు తెలుసు కదా. ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్ కామెంట్స్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది నేను అనుకుంటాను. అలాంటి పరిస్థితులు ఏమైనా మీకు ఎదురయ్యా? ఏమైనా బాధ కలిగించే పరిస్థితులు ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. నన్ను బ్లేమ్ చేశారు, నా హస్బెండ్ని బ్లేమ్ చేశారు, నా గురువుగారిని బ్లేమ్ చేశారు, మా ముగ్గురిని బ్లేమ్ చేసి చాలా కామెంట్స్ పెట్టారు. వాటికి ధీటుగా నా ఫ్రెండ్స్, నేనంటే అభిమానించే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు నాకు ఫోన్ చేసి, వెళుతున్న దారిలో బోళ్ళు ముళ్ళులు ఉన్నాయని ఆగిపోకుండా అవి తీసి నడాలి తప్ప నువ్వు అవి ఉన్నాయని వాటిని వేలు పెట్టి నువ్వు చూపించొద్దు, నీ దారి నువ్వు చేరాలి అనుకుంటే ముళ్ళని తీసి నీకు మంచి బాట నువ్వే క్రియేట్ చేసుకోవాలి అని నాకు చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళ ధైర్యంతోనే నేను ఈరోజు ఎన్ని కామెంట్స్ వచ్చినా నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను. నాకు వెన్ను తట్టి ప్రోత్సహించిన పెద్దవాళ్ళందరికీ, నేను బాగుండాలి అనుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోండి ఏంటంటే మీ స్టేజ్ షోలు చేసేటప్పుడు డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ షోస్కి వచ్చేటప్పటికి క్లైమేట్ మారుతుంది. రేపు అంటే మీరు ఇంకా ఏదైనా అచీవ్మెంట్ ఏదైనా ఉందా? ఇంకా పలానా చేయాలి, ఈ స్థాయికి ఎదగాలి అన్న అచీవ్మెంట్ ఆలోచన ఏమైనా ఉందా? చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి ఒకటే కోరిక, నేను సిల్వర్ స్క్రీన్లో కనిపించాలని. అమ్మకి ఇష్టం బాగా. అంటే మా పాప ఇలా డాన్స్ చేస్తే చూడాలి, లేకపోతే యాక్టింగ్ చేస్తే చూడాలి అని. ఆవిడ ఇష్టమే నా ఇష్టంగా మారింది. కాకపోతే ఈ రోజుల్లో తెలుసు కదండి, గ్లామర్ ఫీల్డ్, అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. మన తెలుగు వాళ్ళకి అవకాశాలు దొరకవు. ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇక్కడ అవకాశాలు ఇస్తారు తప్ప మన తెలుగు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. అంటే 100కి ఒక 20% ప్రోత్సహిస్తారు, 80% తక్కువ. అది మీ అందరూ చూసే ఉంటారు. ఎక్కడెక్కడో పై రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టుకుంటారు. అదొకటి నేను మైండ్లో పెట్టుకున్నాను. అంటే బ్లాక్గా ఉన్నాను, అంత అందంగా లేను, నాకు ఎలా వస్తాయని చెప్పి నాలో నేనే ఆశల్ని చంపుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న దాని మీద చూస్తే కాదు, కలర్ కాదు, అందం కాదు, టాలెంట్ ముఖ్యం అని చెప్పి నాకు ఆఫర్లు రావడం జరుగుతుంది. దాన్ని అయితే నేను దుర్వినియోగం చేసుకోకుండా అవకాశాలని అందిపుచ్చుకునేలాగే చేసి వాళ్ళకి మంచి పేరు తెచ్చేలాగే చేస్తానని నేను చెప్పగలను. ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మీరు ఏం చెప్తారు, ఏం కోరుకుంటారు? ప్లీజ్ దయచేసి, చాలామంది ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారని మీ అందరికీ తెలుసు, కానీ ఓవర్ నైట్ స్టార్ని అయితే నేను కాదండి. గత 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ని నేను నమ్ముకొని ఉంటున్నాను. జాబ్ నాకు వచ్చింది 10 years అవుతుంది, కానీ అంతకు ముందు నుంచి నన్ను పోషించింది, మా అమ్మని మా తమ్ముడిని పోషించుకునేలా చేసింది కూడా ఈ వృత్తే. కాబట్టి అప్పుడు లేని పేరు ఇప్పుడు మీరే తెచ్చిపెట్టారు నాకు. మీరే తెచ్చిపెట్టింది మీరే వదిలేయొద్దు. ప్లీజ్, ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, నాకు ఇచ్చే అవకాశాన్ని మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి ఆర్టిస్ట్నైనా పైకి ఎత్తాలన్నా దించాలన్నది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ ఆశీస్సులు, మీ ఆదరణ నాకు కావాలి. నన్ను వదిలేయకుండా ప్లీజ్ దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చే అవకాశాన్ని ఇస్తారని 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. ఐ డ్రీమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా విధాలుగా వాళ్ళు ప్రోత్సహించారు. అలాగే నాలో ఉన్న కష్ట నష్టాలని జనాలకి తెలిసేలా చేసిన ఐ డ్రీమ్ వాళ్ళకి కూడా నేను స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీడియా మనకి నీడ లాంటిది. మనం ఏం చేస్తున్నాం అనువను గమనించేది మీడియా. ఆ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐ డ్రీమ్ కళని సొంతం చేసుకోండి అంటుంది కాబట్టి నా కళని సొంతం చేసుకునే అవకాశాన్ని మీరు ఇమ్మని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇది విన్నారు కదా, పల్సర్ బైక్ ఝాన్సీ. యాక్చువల్గా ఝాన్సీ కానీ ఇప్పుడు పల్సర్ బైక్ సాంగ్తో ఆమె పల్సర్ బైక్ ఝాన్సీగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు పరిచయమైన పేరు. ఇప్పుడు ఆమె ఒకటే చెప్తున్నారు, నేను ఓవర్ నైట్ స్టార్ని కాదు, 13 ఏళ్ల కష్టం తర్వాత 13 ఏళ్ల
ఎదురు చూపుల తర్వాత ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు వచ్చిందన్నది ఆమె అభిప్రాయంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆమె డౌన్ టు ఎర్త్గానే చెప్పుకోవాలి. ఎన్నో నష్టాలను భరించింది ఆవిడ. అలాగే ఫ్యామిలీలో కుటుంబ సమస్యలు ఎన్నో ఎదుర్కొంది. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని భరించుకుంటూ ఒక మంచి రోజు వస్తుందన్న ఆశతో కష్టపడి పనిచేస్తూ పట్టుదలతో ఈ స్థాయికి వచ్చింది ఆమె. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆమెను అభినందించాలి. అయితే దాదాపుగా చాలామంది వైరల్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన పరిస్థితిని చూసి ఆమె ఆవేదన పడుతున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు. కానీ అలాంటి వారిని పట్టించుకోకుండా తన కష్టాన్ని నమ్ముకుంటూ తన ప్రతిభను మరింతగా చాటాలి, మరెంతో మందికి చేరాలి, అలాగే తన పట్టుదలతో మరెంతో స్థాయికి ఎదగాలన్న ఆమె ఆకాంక్షను ఖచ్చితంగా నెరవేరాలని ఐ డ్రీమ్ కోరుకుంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.